హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నా పేరు మధు. మాకు వచ్చేసి మా ఛానల్ పేరు కేఎంహెచ్ కపుల్స్ మా ఛానల్ పెట్టుకున్నాము మేము. అది మా వైఫ్ రన్ చేస్తుంది. యాక్చువల్ నేను ఉండను ఫ్రీగా. నేను క్యాబ్కి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్, డ్రైవ్ చేసుకుంటాను. అది ఓన్ క్యాబ్ ఉంది. ఈ ఛానల్ అనేది మా వైఫ్ రన్ చేస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇవాళ నేను ఫ్రీ ఉన్నాను అనమాట. అయితే ఇది మా డాడీకి కాల్ చేశాను. అంటే ఫస్ట్ టైం ప్లాన్ చేయలేదు మా డాడీతో. నేను ఇందరికి ఎప్పుడు ఇట్లా ప్లాన్ చేయలేదు. మా డాడీ కాదు, ఎవరు కూడా ప్లాన్ చేయలేదు. వారికి ఫస్ట్ టైం మా డాడీతో ప్లాన్ చేశాను అనమాట. ఇది బస్సు ఇప్పుడు ఆ వీడియో మీకు పెడుతున్నాను నేను. చూడండి, ఎలా ఉందో చూసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. రమేష్ రమేష్ లేడా? మీరెవరు? నేను సార్ మాట్లాడతాను. సార్ రమేష్ ఎక్కడ పోయినాడు? రమేష్ మా డ్రైవర్ రమేష్ నెంబర్, మా డ్రైవర్ నెంబరే కదా. ఎక్కడ? నేను ఇక్కడ ఉంటానండి, హైదరాబాద్లో ఉంటాను. మా డ్రైవర్ ఊరికి వచ్చి ఉన్నాడు ఇవాళ. ఆడ ఫోన్ ఎత్తట్లేడు. ఇన్స్టాల్ చేసిన అలా ఉంటున్నారు, ఎత్తట్లేరు అని మళ్ళీ ఈ నెంబర్ చేశాను. మాది మేము ఒంగోలులో ఉంటాము. మాది ఇప్పుడు ఉండేదేమో హైదరాబాద్లో ఉంటాం మేము. ఇది మీ నెంబర్ కాదు, మా డ్రైవర్ నెంబర్ కాదు ఇది. రమేష్ 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 అండి. నరేష్ ఎట్టుంటాడు అబ్బాయి? ఎత్తుకొని కొద్దిగా నల్లగా ఉంటాడు కదా కొంచెం. అతని పేరు రమేష్ కదా, అతని పేరు నరేషా? నరేష్ అతను రమేష్ అని చెప్పాడు నాకు మరి పేరు. అలా అని చెప్తాడు అంతను మరి. లేదండి, మనం వచ్చాడు, డ్యూటీకి వచ్చాడు. దగ్గరికి వచ్చి మాట్లాడాడు. 4 రోజులు డ్యూటీ కావాలమ్మా అంటే వచ్చాడు. అదే ఇక్కడ మేము హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పెళ్ళి ఉంది మాకు. పెళ్ళిలోనే డ్యూటీ కావాలమ్మా అంటే పేరు వచ్చాడు అన్నమాట. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి నా పేరు. వేణుగోపాల్ రెడ్డి అంటారు నన్ను. అదే ఇప్పుడు తను లేడా? ఇప్పుడు మరి ఎక్కడ వెళ్ళాడు తను? పని రేపు మార్నింగ్ జర పందగలు రమ్మని చెప్పారు. ఆయన ఉంటాడు. ఫోను ఇది నెంబర్ ఇచ్చాడు మరి తను. సార్ ఈ నెంబర్ చేయండి నాకు, నేను అందుబాటులో ఉంటా అన్నాడు. అయితే రేపు నెంబర్ ఇదే ఇచ్చాను నాకు. మరి ఈ నెంబర్ కాల్ చేస్తాను, నేను ఈ నెంబర్ వాడుతున్నా అన్నాడు. అయితే రేపు మార్నింగ్ బయటికి వెళ్ళేది, గుడికి వెళ్ళేది ఉంది పొద్దున్నే. చెప్పాలని కాల్ చేశా. ఇప్పుడు నేను ఎట్లా సార్ ఫోన్ ఇస్తారా మీరు తనకి? సూర్యాపేట. ఇప్పుడు ఎలా తను తను ఎలా కాల్ చేయాలి, ఎలా చెప్పాలి తనకి ఇప్పుడు నేను? మరి అలాంటప్పుడు తను ఈ నెంబర్ ఎందుకు ఇచ్చాను నాకు? తన నెంబర్ ఇవ్వచ్చు కదా నాకు. లేదండి, తను నాకు ఈ నెంబరే ఇచ్చిండు సార్. ఇది నా నెంబరే, మీరు ఎప్పుడు చేసినా కానీ ఈ నెంబర్తో మాట్లాడతాను నేను అని చెప్పాడు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి నా పేరు. ఎప్పుడు చేస్తారు మళ్ళీ మీరు? మరి పడుకుంటారా ఏంది మళ్ళా? నేను చేయాలి 5 నిమిషాలు ఆగే.
అవునా, తొందర చేయదండి మరి. పొద్దున గుడికి వెళ్ళేది ఉంది, పెద్దగడ రమ్మని చెప్తారా కొంచెం మరి. లేకుంటే ఇప్పుడు తన నెంబర్ మీ దగ్గర ఉందా? మరి ఇప్పుడు నెంబర్ మీరు చూడప్పుడు ఎట్లా ఇస్తారు మీరు తన ఫోన్ మరి మీరు? ఖాళీగా ఉంటే చెప్పొచ్చు కదా నెంబరు. అవునా, సరే సరే అండి, తొందరగా చెప్పండి కొంచెం మళ్ళీ. మేము ఇప్పుడు పడుకోకండి, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. A few moments later. ఎవరు? నీకేసిరా ఫోను? నీ నెంబర్ దగ్గర ఇస్తావు ఎవరాలు? నీ నెంబర్ మీదకి ఇస్తావే? ఎవరు బామ్మార్దులు? ఎవరు? నెంబర్ నెంబర్ ఏమంటుండు ఇప్పుడు? ఏమంటుండు ఆయన? రమేష్ అన్నప్పుడు అన్నపై నరేష్ అన్నదిగా చెప్తారు కదా వాళ్ళు, నువ్వు ఉన్నదే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మరి నెంబర్ తీసుకోవద్దా? నెంబర్ చెప్పొద్దా మరి? ఫోన్ అని చెప్పి నెంబర్ ఇచ్చేది, నెంబర్ చేద్దాం. పక్కన పోతారా ఇంటికాడ? తొమ్మిది అవుతుందిలే ఉందిలే. నెంబర్ రాసుకో, నెంబర్ రాసి పొద్దున నాకు పెట్టు, నీవు మాడతారు అనకనే పెట్టు, అలా మాడతారు. సరేలే మరి. పోయిస్తే నేనే పోయేసిన, అది పోయిస్తే నేనే చేసిన ఫోను. గుట్టిన చేస్తా, గుర్తుపడతా చేస్తావు అని చెప్పి చేసిన. మంచిగా ఉన్నా. నాకు మాట గుర్తుపట్టలేవా నువ్వు? ఏం చేసినా అంగది పడుతున్నా, వెనుక పడ్డా చెప్పిందిగా, నేనే మాట్లాడినా. నేనే చేసి గుట్టిగా చేసిన ప్రాంకాలు చేద్దామని చేస్తున్నావు, బాగా మాడదామని చేసిన. అంటే గొంతు పట్టుకొని చేపట్టుకుని మాట్లాడినా, గొంతు కట్టు పెట్టి, గొంతుకి షేర్ట్ పెట్టిన, షేర్ట్ పెట్టి వచ్చి గొంతు పెట్టి మాట్లాడినా. ఏమంటా పెట్టి ఏమంటా గుర్తుపట్టవా అని చేసిన. చిన్న మాట్లాడేదంటే వస్తుంది కానీ మాట అంటే అర్థం కానీ చిన్నగా మాట్లాడినా. మరి పుట్టు వస్తుంది కదా, అలా గొప్ప కుడుతుంది ఇక. పిల్ల పడుకుంది, పిల్లగాడు పడుకోవాలి, ఆడాడుతున్నాడు. అన్నా నువ్వేమన్నావు? నిజం అనుకున్నావు? నువ్వేమనుకున్నావు? నిజం అనుకున్నావా?
ఎట్టాడు సామంత ఏమిటాడు అంటుండు, మా రమేష్ అంటే మా వాడు పడుకుంటాడు అంటుండు. నేను అదే చెప్పిన తప్పని చెప్పి పొద్దున్న గుడికి పోవాలి తప్పున. చూడు నానా రేపు బాగా ఫోన్ చూడు వస్తా చూడు, వీడియో వస్తుంది నీ వీడియో రేపు అప్పుడే వస్తా సాయంత్రం వరకు. బాగా ఫోన్లో ఇను నవ్వుకో మంచిగా. నేను చెప్తా లేకపోతే ప్రగతి బాబు ఫోన్ అన్నారు చూడు వస్తా అందరూ దాంట్లో వస్తాయి ఊళ్ళే. రేపు పొద్దున పెద్ద చూడ నీ మాట పోయి నవ్వుకో మంచిగా.